ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. ముఖ్యంగా మనకి ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు, మనం దీన స్థితిలో ఉన్నప్పుడు, మనకి ఎటువంటి అవకాశాలు లేనప్పుడు విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, విశ్వం నుంచి ఆన్సర్ ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, విశ్వం నుంచి గైడెన్స్ పొందడం అనేది చాలామందికి ఆన్సర్ దొరకని విషయం. ఎందుకంటే వాళ్ళు విశ్వంతో కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు, ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి విశ్వం నుంచి ఎటువంటి హెల్ప్ ఎలా దొరుకుతుందో తెలియదు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంచి ప్రశ్న విరాట్. ఇది చాలా మందికి అవసరం అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము చదువుకున్నాం, స్కూల్లో కాలేజెస్లో అన్నీ కూడా వెళ్ళాం కదా విరాట్. సో మనం పాస్ అయ్యామా లేదా అనడానికి మనకి ఎగ్జామ్స్ పెడతారు. అంటే మనం నేర్చుకున్నది, మనం ఎంతవరకు మైల్ స్టోన్ రీచ్ అయ్యాము అనే దానికి మనకు పరీక్ష పెడతారు. మనము ఓకే విన్ అయ్యాము, మనం పాస్ అయ్యాము, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అలా మనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని వేరే విషయాలు లైఫ్ లాంగ్ జర్నీ చేసే, ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళు జాతకాలు చూయించుకుంటారు, హారోస్కోప్ చూయించుకుంటారు. ఎందుకు? ఫ్యూచర్ 100 years కలిసి జీవించాలి, ఎలా ఉండబోతుందని మీరు గైడెన్స్ అడుగుతున్నారు. అది ఎన్నో వెరైటీ మొడాలిటీస్ ఉన్నాయి మనకు. ఒకటి జాతకం అవ్వచ్చు, కొంతమంది న్యూమరాలజీ వెళ్తారు, కొంతమంది టారో రీడింగ్ అని, అలా రకరకాలుగా గైడెన్స్ అనేది సీక్ చేస్తారు. ఇక్కడ మనకు యూనివర్స్ కూడా అలానే గైడ్ చేస్తుంది విరాట్. చాలా చక్కగా మీరు వెళ్ళేది సరైన పాత, సరైన దార, మీరు ఎంచుకుంటున్నది సరైనదా అనేది మనకు యూనివర్స్ చాలా చక్కగా స్పష్టంగా మనకు వివరిస్తుంది, గైడ్ చేస్తుంది. ఇది ఎలా మనం తెలుసుకోవడం, ఎలా నేను ప్రశ్నించాలి అనేది చాలా ముఖ్యం. చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు విరాట్. నా దగ్గర కూడా క్లాస్కి వస్తారు, అడుగుతారు, మేడం నాకు ఇది కరెక్టా, మేడం నేను ఈ బిజినెస్ చేయొచ్చా, మేడం నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, మేడం నేను ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, నాకు ఇది సూట్ అవుతుందా, నాకు ఇలా అవుతుందని. ఒక్కొక్కసారి ఏంటంటే మనది మనం ఒక్కొక్కసారి జడ్జ్ చేసుకోలేం. అంటే ఒక్కొక్కసారి మనం సందిగ్ధంలో పడుతూ ఉంటాం, ఇది నాకు కరెక్టా, ఇది నేను చెయ్యగలనా అని ఒక్కొక్కసారి మనం చాలా చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు నేనే ఉన్నాను, జాబ్ చేస్తున్నాను, కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఆలోచిస్తాను, ఎంత నేను పెట్టగలను, ఇది కరెక్టా, ఈ బిజినెస్ కరెక్టా, ఇలా చాలా రకరకాల ఏరియాస్లో మీకు డౌట్స్ ఉంటాయి. అలా మీరు ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్, ఆ ప్రమోషన్లో నేను వెళ్ళొచ్చా, లేదా వేరే జాబ్ చూసుకోవాలా, నాకు ఈ ప్రమోషన్ వెళ్తే ఇంత శాలరీయే పెరుగుతుంది, నేను వేరే జాబ్ చూసుకుంటే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది శాలరీ. ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. అంటే మీరు ఎలా గైడెన్స్ అడగచ్చు యూనివర్స్ నుంచి, ఇలా అడగచ్చు. మీకు ఒక 2-3 సంబంధాలు వచ్చాయి పెళ్ళికి, 3 నచ్చాయి అనుకోండి, అన్ని విధాలుగా మీకు సెట్ అయి ఉన్నాయి. జాతకం పరంగా, డబ్బు పరంగా, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడే తీరు, కానీ అన్నీ వాళ్ళ పద్ధతులు, ఆచారాలు మీకు అన్నీ నచ్చాయి. మూడు మ్యాచెస్ మీకు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోవాలి, నాకు ఏ అమ్మాయి కరెక్ట్ అవుతుంది అని మీరు కూడా ఒక్కొక్కసారి సందిగ్ధంలో పడుతుంటారు. అలాగే మన ఆడియన్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. బిజినెస్ ఆపర్చునిటీస్ 1-2 వచ్చాయి, ఏది తీసుకోవాలి నేను, కరెక్టా కాదా, అసలు ఇది నిజమేనా, ఇది ఫేకా, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ కూడా మనకు మన రోజు జరిగే రొటీన్లో కూడా మనకు ఇలా వస్తూ ఉంటాయి విరాట్. సో ఈ విధంగా మనకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు చక్కగా యూనివర్స్ని అడిగితే యూనివర్స్ మీకు ప్రాపర్గా గైడెన్స్ చేస్తుంది. ఎలా అడగాలి యూనివర్స్, నేను ఎలా అడగాలి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త అయినప్పుడు యూనివర్స్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలి విరాట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు అర్థమై ఉండాలి. ఆ తర్వాత మీరు యూనివర్స్లో చిన్న చిన్న మిరాకిల్స్ చూస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఈ గైడెన్స్ అనేది మీరు సీక్ చేయొచ్చు. నేను కొత్త మేడం, నేను డైరెక్ట్గా అడగచ్చు అంటే అడగచ్చు, కానీ మీరు పూర్తి నమ్మకంతో అడిగినప్పుడు మీకు అది కూడా ఒక మిరాకిల్గా అయ్యి మీ జర్నీ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో 2 విధాలుగా కూడా ఇక్కడ మనము అడగచ్చు. అంటే పూర్తి కొత్తగా ఉన్న వాళ్ళు కూడా గైడెన్స్ అనేది తీసుకోవచ్చు, వాళ్ళకి నమ్మకం కలగడానికి. అసలు ఇంతమంది చెప్తున్నారు కదా లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ అని, అది ఇది అని, ఏదో నేను చూద్దాం ఇది నాకు ఎంత మాత్రం కరెక్ట్ వస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా అడగచ్చు. ఆల్రెడీ యూనివర్స్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ప్రతిరోజు వాళ్ళకి కొన్ని సిగ్నల్స్, సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి, లైక్ ఏంజల్ నెంబర్స్ రూపంలో, ప్లస్ బటర్ఫ్లైస్, ఫెదర్స్, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అలా. ఇక్కడ మీరు యూనివర్స్ దగ్గర గైడెన్స్ ఎలా సీక్ అవ్వచ్చు, ఒక్కసారి ఆల్రెడీ యూనివర్స్లో
కనెక్ట్ అయ్యాక లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతున్న వాళ్ళు ఏ విధంగా గైడెన్స్ సీక్ చేయొచ్చు. మీరు ఏ దాని గురించి డెసిషన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, నాకు ఒక క్లారిటీ లేదు అనుకుంటారో దాని ప్రశ్న తీసుకోండి. నేను ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ప్రశ్న మీరు ఎప్పుడు కూడా యూనివర్స్కి అడగకూడదు. యూనివర్సే కాదు, లా ఆఫ్ అట్రాక్షన్లో, మేనిఫెస్టేషన్లో మీరు ఎప్పుడు నేను ఇది వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అలా ఉండొద్దు. ఎప్పుడు మీరు అయిపోయినట్టు అయినట్టు మాత్రమే ప్రశ్నించాలి. దానికి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్. ఎప్పుడు కూడా ఎస్ నో లాంగ్వేజెస్లోనే మనకు సమాధానం అనేది ఇస్తుంది విరాట్. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయి అనుకుందాము. ఆ 2 బిజినెస్ ఆపర్చునిటీస్లో మీరు మీ మనసుకు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ మీకు ఇంట్యూషన్, థర్డ్ ఐ అంటారు కదా, సిక్స్త్ సెన్స్ అలా మీకు చెప్పింది ఏది మీరు ఒకసారి వినండి. అది మీకు అది వెళ్ళాలనిపిస్తుంది అనుకుంటే మీరు అదే చెప్పొచ్చు. నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను, నాకు ఈ బిజినెస్ బాగా కలిసి వస్తుంది, నాకు ఈ బిజినెస్లో నేను ఊహించని ప్రాఫిట్స్ అన్నీ కూడా నేను పొందగలుగుతాను. ఇది మీరు క్వశ్చన్ మీరు అడగాల్సింది. ఇప్పుడు యూనివర్స్ని ఇదే బిజినెస్ నేను కంటిన్యూ చేస్తాను, నేను తీసుకుంటున్నాను, నాకు ఈ బిజినెస్ అధికంగా ప్రాఫిట్స్ ఇస్తుంది. అధికంగా ప్రాఫిట్స్ ఇస్తున్నప్పుడు నాకు ఇది నిజంగా మంచిది అనిపిస్తే, నా ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది అనిపిస్తే, యూనివర్స్ నాకు ఈరోజు నీ గైడెన్స్ చాలా కావాలి, నాకు ఏంజల్ నెంబర్స్ రూపంలో అయినా, లేదా బటర్ఫ్లైస్ రూపంలో అయినా, ఫెదర్స్ రూపంలో అయినా, ఇలా రకరకాలుగా నాకు నువ్వు మెసేజ్ ఇవ్వు. ఒకవేళ మనకు అంతా అది కరెక్ట్, ఈ బిజినెస్ మీకు రైట్ దారి, మీకు మంచి ప్రాఫిట్స్ తీసుకొస్తుంది, నువ్వు బార్న్ ఫర్ ఇట్, నువ్వు అసలు ఉన్నదే దీనికోసము అని అనుకుంటే మీకు సంకేతాలు మీరు ఏదైతే అడుగుతారో ఆ రూపంలో మీకు యూనివర్స్ కనిపిస్తుంది, ఎదురు పడేలాగా చేస్తుంది విరాట్. లాస్ట్ టైం నేను కూడా మన సుమన్ టీవీకి వచ్చేటప్పుడే, ఇంటి నుంచి వచ్చేటప్పుడే నేను అనుకున్నది, నేను వెళ్ళాలనుకున్న దారి నాది సరైనదైతే నాకు ఈరోజు 10 రేంజ్ రోవర్ కార్స్ చూపించు అని అడిగాను. ఎందుకంటే నేను రేంజ్ రోవర్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు రేంజ్ రోవర్స్ని చూపించాను అన్న. మనం సిటీలో ఉంటున్నాం, రేంజ్ రోవర్ కనిపించడం కామన్, కానీ ఒక రోజులో 10 రేంజ్ రోవర్లు కనిపించడం ఇండియాలో కొంచెం మనకు ఇంపాసిబుల్. బట్ నేను ఆ రోజు యూనివర్స్ని గైడెన్స్ అడిగాను. నాకు 10 రేంజ్ రోవర్స్ కార్ కనిపించాలి, నేను తీసుకున్న నిర్ణయం, నేను తీసుకోబోతున్న జర్నీ నాకు సేఫ్, ప్రాఫిట్, నేను సంతోషంగా ఉంటాను అంటే. సో ఆ రోజు నేను సుమన్ టీవీ నుంచి, మా ఇంటి నుంచి ఈ స్టూడియోకి వచ్చేంత వరకు నేను 8 రేంజ్ రోవర్ కార్స్ చూశాను. వెంటనే మనకు మామూలుగా కాన్వాయ్ వెళ్తే వెంటనే కార్స్ ఎట్లా ఉంటాయో అలా రేంజ్ రోవర్స్ నేను రోజు చూస్తూ ఉంటాను. బికాజ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్. నేను ఏదైతే మేనిఫెస్ట్ చేస్తానో నా కళ్ళకు రోజు ఏదో ఒక రూపంలో అది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రోజు నాకు అలా కనిపించాయి 8. ఇంకా 2 కనిపించలేదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చూసాను, నాకేం అంతగా అనిపించలేదు. సో ఇంటికి వెళ్ళాను, సలార్ మూవీ నెట్ఫ్లిక్స్లో చూస్తూ ఉన్నాను. సలార్ మూవీలో 2 రేంజ్ రోవర్స్ కనిపించాయి. సో 10 రేంజ్ రోవర్స్ నాకు యూనివర్స్ గైడెన్స్ చేసింది. సో మీరు వెళ్తున్న దారి, మీరు చూస్ చేసుకున్న దారి కరెక్ట్, నువ్వు వెళ్ళొచ్చు అనేసి ఆ విధంగా మనకి యూనివర్స్ గైడెన్స్ చేస్తుంది. సో మీరే అడగచ్చు, యూనివర్స్ నాకు ఇది కరెక్ట్ అయితే నాకు ఇది చూపించు. మీకు ఇష్టమైనది, ఒకవేళ బాబా ఫోటో మీరు చూడాలి, ఈరోజు ఎక్కువగా బాబాని చూడాలి అనుకుంటే యూనివర్స్ని మీరు అదే గైడ్ చేయొచ్చు. నాకు ఈరోజు ఇది నేను నిర్ణయించుకుంది సరైనది దారి అయితే నాకు బాబాని చూపించు, ఈరోజు బాబా దర్శనం కల్పించు, బటర్ఫ్లైస్ చూపించు, ఫెదర్స్ చూపించు, సినిమా హీరోయిన్ మీకు చూడాలనుకుంటే సినిమా హీరో ఏదో ఒక విధంగా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ అవ్వచ్చు, హోర్డింగ్స్లో కనిపించవచ్చు, టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించవచ్చు, మీకు తెలియదు. బట్ మీరు అడిగిన వెంటనే కొంచెం మీరు కాన్షియస్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆన్సర్స్ మీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదు, మీకు ఏ బటర్ఫ్లై కనిపించలేదు, మీరు అనుకున్నది ఏది కనిపించలేదు అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సరైన ప్రశ్న వేశారా అంటే ఎస్ నో మాత్రమే ఇవ్వగలదు యూనివర్స్. సో మీరు వేసిన ప్రశ్న, నేను ఇది తీసుకోబోతున్నాను, నేను ఇది ఇందులో రాణించాలనుకుంటున్నాను, అలా ఉండాలి, కానీ నేను ఇది చేయాలా వద్దా, అడగాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా, ఇలా ఉండొద్దు. సో అది ఒకటి ప్రశ్నించుకోండి. మీకు సమాధానం దొరకలేదు అంటే సెకండ్, మీ ఎనర్జీస్ నమ్మకంతో చేశారా లేదా టెస్ట్ చేద్దామని చేశారా. ఒకవేళ మీకు ఆ రోజు ఆన్సర్ రాలేదంటే సేమ్ ప్రశ్న మళ్ళీ మార్చి రేపు అడిగి చూడండి, ఖచ్చితంగా యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్తో పాటు ముఖ్యంగా ఆడియన్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నాయో వాటి మీద మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలాగే ఈ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవాలి, ఇంకా ముందుకు జీవితంలో వెళ్ళాలి, ఇలాంటి సిచ్యువేషన్ మేము ఉన్న వీటి నుంచి బయటపడాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని కన్సల్ట్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ ద్వారా కూడా మ్యామ్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.